ఓం నమ శివాయ. దేవతలు ఏమి భుజిస్తారు అనేటటువంటి చక్కనైనటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, భగవంతునికి మనం ఎన్నో రకాలైనటువంటి నైవేద్యాన్ని పెడుతూ ఉంటామండి. కానీ చివరికి ఆ నైవేద్యాన్ని మనమే తింటాం. కానీ దేవతలు ఏం భుజిస్తారు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. భగవంతునికి మనం యజ్ఞము చేస్తాము కదండీ! చక్కగా హోమము వేసి చక్కగా భగవంతునికి యజ్ఞం చేస్తాం కదా మనం. అలా యజ్ఞము చేసేటువంటి సందర్భములో అలా నెయ్యి వేసేటప్పుడు ఆ హోమగుండములో నుంచి చక్కగా ఒక పొగ వస్తుందండి. ఆ పొగ కొంత దూరం వచ్చి మళ్ళా కనిపించకుండా పోతుంది. ఆ తరువాత ఆ పొగ ఏమవుతుంది అంటే 33,00,00,000 మందికి కూడా 33,00,00,000 మంది దేవతలకి ఆ పొగ ఆహారంగా మారుతుందండి. కాబట్టి మనము గనక యజ్ఞము చేస్తే 33,00,00,000 మంది దేవతలకి భోజనం పెట్టినటువంటి పుణ్య ఫలితం మనకు వస్తుందండి. అందులో ఎటువంటి సందేహము కూడా లేదు. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా కూడా చక్కగా యజ్ఞము చేయాలి. అలా యజ్ఞము చేసి సకల శుభాల్ని కూడా పొందండి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.